బుల్లితెరపై అత్యంత ప్రేక్షకాదరణ పొందిన రియాలిటీ షోస్లో బిగ్ బాస్ కూడా ఒకటి. ఇప్పటి వరకు ఈ షో తెలుగులో 7 సీజన్స్ను కంప్లీట్ చేసుకుంది. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 కూడా ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు యాజమాన్యం ఒక ప్రోమోను విడుదల చేసింది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ 1న బిగ్ బాస్ కొత్త సీజన్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే తరుణంలో బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ పలువురి పేర్ల జాబితా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ జాబితాలో బుల్లితెర సెలబ్రిటీలు, జబర్దస్త్ నటీనటులు, ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చాలా మంది ఉన్నారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 1 జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. రెండో సీజన్కు న్యాచురల్ స్టార్ నాని హోస్ట్గా వచ్చారు. మూడో సీజన్ నుంచి కూడా 7వ సీజన్ వరకు నాగార్జున గారే హోస్ట్గా చేశారు. ఇప్పుడు 8వ సీజన్కు సైతం ఆయనే కొనసాగబోతున్నారు. అయితే బిగ్ బాస్ సీజన్ 8కి నాగార్జున తీసుకుంటున్న రెమ్యునరేషన్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే ఈసారి నాగార్జున అంతకు మించి రెమ్యునరేషన్ పుచ్చుకుంటున్నారట. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం బిగ్ బాస్ సీజన్ 8 కోసం నాగార్జున గారు 30 కోట్లు ఛార్జ్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించిన డీల్ కూడా పూర్తయిందట. బిగ్ బాస్ షో 105 రోజులు ఉంటుంది. నాగార్జున కనిపించేది శని, ఆదివారాలు మాత్రమే. సరిగ్గా లెక్కిస్తే 105 రోజుల్లో ఆయన 30 రోజులు కూడా కనిపించారు. అయినా సరే 30 కోట్ల రెమ్యునరేషన్ తీసుకోవడం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోకి అమృత ప్రణయ్ అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. బిగ్ బాస్లోకి వచ్చేందుకు ఆమె ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో అమృత చాలా చురుగ్గా ఉంటారన్న విషయం తెలిసిందే. తనకు సంబంధించిన విషయాలను పోస్ట్ చేస్తుంటారు. బెదురు లంక 2012 సినిమా ప్రమోషన్స్లో హీరో కార్తికేయతో డ్యాన్స్ చేయడంతో అమృత సినిమాలోకి వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ అలాంటిదేమీ జరగలేదు. పరువు హత్య ఘటనలో అమృత ప్రణయ్ పేరు దేశవ్యాప్తంగా సంచలనమైన విషయం తెలిసిందే. 2018 సెప్టెంబర్ 14న తెలంగాణలోని మిర్యాలగూడలో జరిగిన పరువు హత్యలో అమృత ప్రణయ్ తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యారు. సోషల్ మీడియాలో వస్తున్నట్లు అమృత బిగ్ బాస్ సీజన్ 8లోకి వస్తారా లేదా అని చూడాలి. ఆమె సెలబ్రిటీ కాదు, ఒక సామాన్య మహిళ. కానీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే మహిళా ప్రేక్షకులు ఆమెకు సపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. సింపతితో కూడా గేమ్ కూడా ఆకట్టుకుంటే విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మరి ఆమె హౌస్లో కనిపిస్తారా లేదా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.